ఆయన ఎన్నికల ప్రచారాన్ని 16వ తేదీ ప్రారంభించబోతున్నారు. ఆ రోజు ఉదయం ఇడుపులపై వెళ్లి రాజశేఖర రెడ్డి గారి ఘాటుకు నివాళులర్పించి అక్కడే అభ్యర్థులను ప్రకటించిన అనంతరం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్లలో మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 14 నెలలుగా 13 జిల్లాల్లో 134 నియోజకవర్గాలు పర్యటించారు. ప్రజలందరికీ కూడా మా మేనిఫెస్టోని ప్రతి చోట చెప్పడం జరిగింది. కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం లేనప్పటికీ ఆయన ప్రజలందరికీ మరొకసారి మా మేనిఫెస్టోని వివరించడం, అభ్యర్థుల్ని గెలిపించమని కోరడం కోసం ఈ ప్రచారం ఏర్పాటు చేశాం. ఆయనతో పాటు షర్మిల గారు, విజయమ్మ గారు ఈ ప్రచారంలో పాల్గొంటారు. వారు కూడా నామినేషన్ల అనంతరం విడివిడిగా ప్రచారం చేస్తారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో మేము పర్యటించే విధంగా ఈ పర్యటన ఏర్పాటు చేశాం. అభ్యర్థులు 16వ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా ముందుగా మేము 16వ తేదీ ఒకే ఒక ఎన్నికల ప్రచార సభ ఉంటుంది. తర్వాత రోజుకు 3 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగే విధంగా రూపొందించాం. 25 తర్వాత రోజుకు 4 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది. హెలికాప్టర్లో వెళ్లటం, అక్కడ ఆ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా వెళ్లి బస్సులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం, తిరిగి మళ్లీ హెలికాప్టర్లో 2వ నియోజకవర్గానికి వెళ్లటం, ఆ రకంగా ఈ పర్యటన రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గాల్లో పర్యటించారో ఆ నియోజకవర్గాల్లో విజయమ్మ గారు, షర్మిల గారు విడివిడిగా పర్యటన ఏర్పాటు చేశాం. దానికి పూర్తి వివరాలను కూడా మేము ఒక 2-3 రోజుల్లో అన్ని పూర్తి పర్యటన వివరాలు కూడా తెలియజేస్తాం. చాలా అనుకోకుండా షెడ్యూల్ చాలా ముందుకు రావడం, లేకపోతే మేము బస్సు యాత్ర ప్రారంభించి ఉండేవాళ్ళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతం నుంచి 2వ ప్రాంతానికి వెళ్లాలంటే ఆయనకు ప్రజల్లో రోజు ఎక్కడికక్కడ నిలబడటం అలవాటు కాబట్టి కాలాతీతం అయ్యి ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటన జరగదు. అందుకని చెప్పి ప్రత్యేకంగా హెలికాప్టర్ను తీసుకుని అభ్యర్థులందరూ కూడా ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరుతున్నారు. అదిగాక మేము 42 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర జరగలేదు. ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఆయన పర్యటన ఉండాల్సిన అవసరం ఉంది. దాని దృష్ట్యా హెలికాప్టర్ను తీసుకుని ఒక 75-80 నియోజకవర్గాల్లో ఆయన ఖచ్చితంగా పర్యటించాల్సిన అవసరం ఉందన్న దృష్ట్యా ఈ పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఏకాభిప్రాయం లేదు. మాకు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అన్నది మాకు, మీకు, అందరికీ, ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కోఆర్డినేటర్లు ఉన్నారు. ఇందులో 100కి 90 మంది వాళ్లే అభ్యర్థులుగా ఉంటారు. దీంట్లో మార్పులు చేర్పులే ఉండవు. పని ఒత్తిడి కారణంగా దానికి మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా పంపించారు. ముహూర్తం దాటిపోయింది. దానికోసం 16వ తేదీన అదే రోజు అభ్యర్థులను ప్రకటించి అదే రోజు ప్రచారం ప్రారంభించాలన్న ఉద్దేశంతో వాయిదా వేయడం జరిగింది. అవకాశాన్ని బట్టి మాకు తెలిసినంత వరకు పూర్తి శాతం, చాలా వరకు 75-80% అభ్యర్థులు ఆ రోజు ప్రకటించబోతున్నారు. గురజాల నుంచి ఎంచుకోవడానికి అది రాజధాని ప్రాంతం ఒకటి కావటం, అందులో అక్కడ అమరేశ్వరుడు ఉన్న ప్రాంతం, ఖచ్చితంగా అక్కడ ఒక నియంత పరిపాలన జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన విజయం సాధించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ, అక్కడ అందరూ కూడా మొట్టమొదటి ప్రచారం అక్కడ ప్రారంభించమని అడగడం, దానివల్ల గురజాల నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభించబోతున్నాం. 16వ తేదీ ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై వెళ్లి అక్కడ వైఎస్ఆర్ ఘాటుకు నివాళులర్పించి దాని తర్వాత అభ్యర్థులు ప్రకటన చేసి అక్కడి నుంచి బయలుదేరి గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లు వస్తారు, హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రసంగిస్తారు. తర్వాత ఆయన స్వగృహానికి చేరుకుంటారు విజయవాడ. 2వ రోజు పర్యటన ముందు నర్సీపట్నం, తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం, సాయంత్రం పీగన్నవరం నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది. మిగతా పర్యటన వివరాలు కూడా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం. దీన్ని
ఆల్రెడీ 134 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పర్యటించారు. ఒక 42 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన జరగలేదు. వాటితో పాటు కొన్ని అభ్యర్థులు కొన్ని చోట్ల మారిన చోట అక్కడ రాజకీయ అవసరాలను బట్టి 75-80 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉండే విధంగా ఏర్పాటు చేశాం. సినిమా స్టార్స్ అక్కడ అవసరాన్ని బట్టి కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు వాళ్ళ అవసరాన్ని బట్టి వాడుకుంటారు. ఖచ్చితంగా ఆ పార్టీకి పనిచేస్తామని వచ్చిన అనేక మంది సినిమా స్టార్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రచారంలో ఉపయోగించుకుంటాం. ఇది ప్రతి పార్టీలో ఉండేది. ఇక్కడ మాకు కార్యకర్తలు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, మీరు గమనించే ఉంటారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర నాయకులు బయటకు వచ్చి అక్కడి నుంచి వేరే పార్టీలో చేరడం చాలా గందరగోళం చేస్తున్నారు. దాంతో పోల్చుకుంటే ఇది గెలిచే పార్టీకి సాధారణంగా ఉండేది. అనేక చోట్ల అభ్యర్థులు అనేక మంది మేము గెలిచేటప్పుడు మేమే అభ్యర్థులుగా ఉండాలనుకుంటారు. దాంట్లో భాగం ఇదంతా. ఇవన్నీ కూడా పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇవన్నీ సర్దుకుంటాయి. పార్టీ వీటన్నిటిని కూడా మేనేజ్మెంట్ చేసే శక్తి పార్టీకి ఉంది. ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో ఎన్నికలకు వెళ్తాం. పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయ పార్టీల్లో వలసలకి డెడ్ లైన్ అంటే ఏముండదు. మన అవసరాన్ని బట్టి మనకు పార్టీకి ఉపయోగపడతారు. ప్రజల్లో ప్రజాబలం ఉందన్న నాయకుడిని ఏ రోజైనా చేర్చుకుంటూనే ఉంటారు. దానికి డెడ్ లైన్ అంటే ఏముండదు. పార్టీకి ఉపయోగం అనుకుంటే, ప్రజల్లో వాళ్ళకి బలం ఉందనుకుంటే ఏ రోజైనా పార్టీలో చేర్చుకుంటాం. కానీ వాళ్ళు అధికారంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేయించి తీసుకునే సంస్కృతి మా పార్టీలో ఉంది. వేరే పార్టీ నుంచి ఎవరైనా అధికారంతో వచ్చే వాళ్ళని మాత్రం మేము తీసుకోము. వాళ్ళు అక్కడ వేరే పార్టీలో వాళ్ళు పొందిన పదవులకు రాజీనామా చేసిన తర్వాతే మా పార్టీలో తీసుకుంటాం. 16 ఉదయం బయలుదేరతారు. 16 ఉదయం. ఒక్కొక్క నియోజకవర్గంలోనే ఉంటే ఇప్పుడు సపోజ్ విశాఖపట్నం, విజయవాడ అటువంటి మన నగరాలు ఉన్న చోట మాత్రం అన్నిటికి కలిపి సభలు ఉంటాయి. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సభలు జరగబోతున్నాయి. రోజు ఒకే జిల్లాలో 3-4 పర్యటనలు కాకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో పర్యటన ఉండే విధంగా రూపొందించడం జరిగింది. అంటే ఈ రోజు ఇప్పుడు మనం పీగన్నవరం అంటే తూర్పుగోదావరి జిల్లా, నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా, భోగాపురం విజయనగరం జిల్లా, అట్లా వేరే వేరే జిల్లాల్లో ఒక కార్యకర్త వేరే జమ్లింగ్ విధానంలో ఈ పర్యటన రూపొందించడం జరిగింది. అక్కడ వీళ్ళని బట్టి హైదరాబాద్ వస్తూ ఉంటారు, విజయవాడ వస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులను బట్టి మనకున్న దాన్ని బట్టి ఉంటుంది. దాంట్లో పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. ఎక్కడ ఉంటామో మనకి ఇక్కడికి దగ్గరగా ఉన్న ప్రదేశం ఉంటే ఇక్కడికి వస్తా, అక్కడికి దగ్గరగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎన్నికల ప్రచారం దానికి సమరశంకరరావు పేరుతో మేము కార్యకర్తల సభలు నిర్వహించాం. ఇది ఎన్నికల ప్రచార సభ. దీనికి ప్రత్యేకంగా పేరు ఎన్నికల ప్రచార సభ. ఇప్పుడే చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఎప్పటికప్పుడు అన్ని చోట్ల కూడా ప్రతి మీటింగ్ లో ఆయన మేనిఫెస్టోని అప్పటికప్పుడు ప్రజలకు వివరించడం జరిగింది. దీని మీద ప్రజలకు కూడా పూర్తి అవగాహన ఉంది మా మేనిఫెస్టో ఏంటనేది. కానీ రాజకీయ పార్టీగా వాటిని అన్నింటినీ మనం మననం చేసుకుని ఒకేసారి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాబోయే వారం రోజుల్లో మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పిన దాకా నేను అది కూడా నోటీస్ చేయలేదు. మేము అవసరాన్ని బట్టి ఆ ప్రచారం రూపొందించాం తప్ప ఇప్పుడు మేము గురజాల నియోజకవర్గం ఉంది, పాదయాత్ర ఆ నియోజకవర్గం కవర్ చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్లాలనుకున్నాం. పీగన్నవరం ఉంది, అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కొద్దిగా అతన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వెళ్దాం అనుకున్నాం. నెల్లిమర్లో అక్కడ సమన్వయకర్తను మార్చడం జరిగింది. ఈ రకంగా ఆలోచించాం తప్ప. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.